హైదరాబాద్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. 6 గంటల నుంచి 9 గంటల వరకు కుండపోతతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం తాకిడికి రహదారులపై నీళ్లు మోకాళ్ల లోతు వరకు నిలిచి ఉన్నాయి. ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదచారులు బయటికి రావడమే కష్టమైంది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. మాన్యువల్స్ కనుక అన్నీ ఓపెన్ చేసినాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ మాన్యువల్స్ ఓపెన్ చేసి వాటర్ క్లియర్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటర్ వెళ్ళే అవకాశం ఉంటే కూడా అక్కడి నుంచి తీసి వాటర్ క్లియర్ చేస్తున్నాం. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, విల్లా మేరీ కాలేజ్, ఈ నిమ్స్ రోడ్ ఇక్కడ మాత్రం వాటర్ లాగింగ్ అయింది. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అన్ని ప్రాంతాలకి జిహెచ్ఎంసీ వాళ్ళు అటెండ్ అయ్యారు. ప్రమాదం ఏం లేదు. వాటర్ వల్ల కొంచెం ట్రాఫిక్ స్లో అవుతుంది అంతే.